శ్రీ దత్త జయదత్త గురుదత్త గురు చరిత్ర 5వ అధ్యాయం పారాయణం. అప్పుడు ఆ పరమసాధ్వి తమకు స్వామి వరించిన సంగతి వివరంగా చెప్పింది. రాజు శర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన 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 వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీ మా తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతుడికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్ కల్పవృక్షమే వారింట వెలసిందని, సాక్షాత్ దత్తాత్రేయుడు అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహా అద్భుతంలో పోల్చారు. ఆ శిశువు పాదాలను దివ్య చిహ్నాలు మొదలగున శుభ లక్షణాలతోనూ ఆ ప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తున్నట్టు మరణ అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చెందిస్తూ, ముద్దులు మూట కడుతూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చట్లను తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీర అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితం వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంతో ధన్యత పొందాయి. చెప్పేదానికి అవలేక లేదు. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ శ్రీ పాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏళ్ల ప్రాయం గలవాడయ్యాడు. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయగల కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసిన ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయన, నీవు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషణ అవసరం లేదు. సర్వల శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీ వల్లభుడిని కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడై అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గ స్వరంతో పెళ్లి బూకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా పాపోయాడు. అబ్బాయి, నీవు గనక సన్యాసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లవాలి శోకంతో విలవలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్ పరమేశ్వరుడి అయిన మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోక సాగరంలో ముంచి వెడలిపోతే ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడవు అయిన నీవు పుత్రధర్మాన్ని నిరూపించుకుంటే ఎలా? నామధారక, ఈ దంపతులను శ్రీ పాదస్వామియే కాక కుంటివాడు, గుడ్డివాడైన మరి 2 కొడుకులున్నారు కదా. రాజశర్మ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయన, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటి వారైన నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమిటి అని దుఃఖించారు. సుమతీదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాద సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూసింది. వారి బాధను గుర్తించి శ్రీపాదస్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్మరించారు. సంజీవని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరు పాదనేత్రవంతులై సుందర సుకుమారులమైన రూపాల్లో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్మాయకుడు అయిన శ్రీ భగవంతుడు మహిమకు సాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడు అన్న భ్రాంతి పటాపంచలైంది. అతడు లేని చోట లేదు గనక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అతడు అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భావించి ఇంటి కట్టి పెట్టుకునడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నా పుత్రుడిని భ్రమించాను. నీకు పాలించి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించి జగన్మాతకు ప్రభు ఉన్న సంగతి
సగతి మరచాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీ యందు ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించి అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు ఆ స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ నూరేళ్ళు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుములు అన్ని పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరు శ్రీపాద స్వామికి భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యాసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదర్శనం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యాసించి పాదాచార్య ద్వారకా, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిలి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వరంగా రూపంలో సాక్షాత్ శంకరుడు నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు సెలవు అందువల్లనే ఆ క్షేత్రాన్ని సజ్జనులకు ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్త, జయ దత్త, గురుదత్త.